Hi everyone, welcome to our channel. This video is for educational purposes only. It's not a financial advice. So please trade at your own risk. సో ఈ ట్రేడింగ్ సెషన్స్లో మనం ఏమేమి టూల్స్ యూస్ చేస్తున్నామో డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ కోసం అయితే ఎపెక్స్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్, చార్ట్స్ అండ్ అనాలిసిస్ కోసం అయితే ట్రేడింగ్ వ్యూ, ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రేడోవేట్ యూస్ చేస్తున్నాము. సో మెయిన్గా మనం ఫోకస్ చేసేది మన స్ట్రాటజీ గురించి. అండ్ మన స్ట్రాటజీని యూస్ చేసి ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. సో ముందుగా మన స్ట్రాటజీ వెరీ సింపుల్. ఇట్స్ ఫస్ట్ 5 minute క్యాండిల్ బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఓపెనింగ్ రేంజ్ ఉంటుంది కదా, సో దాని యొక్క బ్రేక్ అండ్ రీటెస్ట్. సో ఇక్కడైతే 2 డయాగ్రామ్స్ ఉన్నాయి. లాంగ్ పొజిషన్కి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అండ్ షార్ట్ పొజిషన్కి ఎక్కడ ఎంటర్ అవ్వాలి అనేది. సో ఫస్ట్ డయాగ్రామ్ చూస్తే స్టాక్ అనేది ఫస్ట్ 5 minute క్యాండిల్ హైని బ్రేక్ చేసింది, మళ్ళీ సేమ్ అదే లెవెల్లో రీటెస్ట్ చేస్తుంది. సో సింపుల్గా ఒక స్టాక్ అనేది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ అదే లెవెల్లో రీటెస్ట్ అవుతుంటే నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ కన్ఫర్మేషన్తో ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఈరోజు ట్రేడ్ ఎలా చేసామో చూద్దాము. లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, సో మార్కెట్ అయితే స్టార్ట్ అయింది. టైం మార్నింగ్ 9:30 ఈస్టర్న్ టైం. సో ఈరోజు డేట్ వచ్చేసి March 9, 2026. సో లెఫ్ట్ సైడ్ మీరు చూస్తుంది ట్రేడింగ్ వ్యూ అండ్ రైట్ సైడ్ మీరు చూస్తుంది ట్రేడ్ వెయిట్. సో ప్రజెంట్ అయితే 1 minute టైం ఫ్రేమ్లో ఉన్నాను. సో ముందుగా స్టెప్ 1 వచ్చేసి హారిజంటల్ లైన్స్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ 5 minute మార్కింగ్ క్యాండిల్ హై అండ్ లో. సో మనకైతే ఇండికేటర్ ఉంది, ఆటోమేటిక్గా అది డ్రా చేసుకుంటా వెళ్తుంది. సో సెకండ్ స్టెప్ వచ్చేసి వెయిట్ ఫర్ ద క్యాండిల్ టు బ్రేక్ అబోవ్ ఆర్ బిలో ద లైన్. సో ఈ కంటెక్స్ట్లో అయితే ఆల్రెడీ క్యాండిల్ బిలో ద లైన్ బ్రేక్ అయింది. సో రెడ్ క్యాండిల్ సాలిడ్గానే బ్రేక్ అయింది. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి వెయిట్ ఫర్ ద రీటెస్ట్ క్యాండిల్స్. సో ప్రెసెంట్ అయితే రీటెస్ట్ క్యాండిల్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఆల్రెడీ సెకండ్ క్యాండిల్ బ్రేక్ అయిన తర్వాత వచ్చిన క్యాండిల్ ఇట్స్ అ వీక్ క్యాండిల్. అంటే అది ఆల్రెడీ రీటెస్ట్ అయింది ఆల్మోస్ట్. సో ఈ క్యాండిల్ కూడా మళ్ళీ అగైన్ సేమ్ మన హారిజంటల్ లైన్కి క్లోజ్గా వెళ్ళి మళ్ళీ రీటెస్ట్ అవుతుంది. ఒకవేళ ఈ క్యాండిల్ అనేది రెడ్ సాలిడ్గా క్లోజ్ అయ్యి అండ్ నెక్స్ట్ ఫాలో అప్ క్యాండిల్ కూడా మనకి రెడ్ క్యాండిల్తో స్టార్ట్ అయితే మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో యాక్చువల్లీ ఇక్కడ ఈ క్యాండిల్ మనం ట్రేడ్లోకి ఎంటర్ అవ్వచ్చు, బట్ సమ్ హౌ ఐ మిస్ ద ట్రేడ్. సో మండే మార్నింగ్ యాక్చువల్లీ బిజీ స్కెడ్యూల్ 9కి ఆఫీస్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఆ రీటెస్ట్ క్యాండిల్స్ అబ్జర్వ్ చేయలేదు. సో లేదు అంటే మన ఫాలోఅప్ క్యాండిల్ దగ్గర ట్రేడ్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళం. సో జస్ట్ ఇన్ కేస్ మనం అక్కడ క్యాండిల్ దగ్గర ట్రేడ్లోకి ఎంటర్ అయితే సో రిస్క్ రివార్డ్ అనేది వర్క్ అవుతుందా లేదా అని జస్ట్ చెక్ చేయడానికి అది పెట్టేశాను. సో మనం ట్రేడ్లోకి ఎంటర్ అయినా కానీ మన స్టాప్ లాస్ వచ్చేసి పైన బ్రేక్ అయిన క్యాండిల్ బేస్ పెట్టేసేవాళ్ళం. సో పర్ఫెక్ట్గా వర్కౌట్ అయ్యేది మనకి ఈరోజు. సో ఈరోజైతే రిస్క్ రివార్డ్‌తో పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యేది. వి జస్ట్ మిస్ టుడేస్ ట్రేడ్. అండ్ అగైన్ టైం అనేది ఇంకా 10 కూడా కాలేదు. సో మనం 9:30-11 దాకా ట్రేడింగ్ చేస్తాం కాబట్టి సో ఐ జస్ట్ వెయిటెడ్ ఫర్ వన్ మోర్ ఆపర్చునిటీ. సో నేను రీసెంట్‌గా ఏం అబ్జర్వ్ చేస్తున్నానంటే ఎక్కడైతే ఏ క్యాండిల్ దగ్గరైతే మనం ఎంటర్ అవుతున్నాం అనుకున్నామో సేమ్ మళ్ళీ అదే క్యాండిల్ దగ్గరికి స్టాక్ అనేది మళ్ళీ రీచ్ అవుతుంది. సో రీచ్ అయిన తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. సో అట్‌లీస్ట్ అక్కడ 1 రిస్క్ రివార్డ్ ఆర్ 1.5 రిస్క్ రివార్డ్ వర్క్ అవుతుంది. బట్ అది ఆ ఆపర్చునిటీ అన్నా తీసుకుందాం అనుకున్నాను. బట్ సమ్‌హౌ ఐ హెసిటేటెడ్. సో అగైన్ మనకి సాలిడ్ రెడ్ క్యాండిల్ వచ్చింది. దాని తర్వాత ఫాలో అప్ క్యాండిల్ తర్వాత మనకి S2 సిగ్నల్ వచ్చింది. సో సెకండ్ ఆపర్చునిటీ అయితే ఇది. బట్ ఇది 2 రిస్క్ రివార్డ్ దాకా వెళ్ళలేదనుకుంటా. ఆల్మోస్ట్ 1.5 దాకా వెళ్ళింది. ఈవెన్ దో మనం ఈ ట్రేడ్‌లోకి ఎంటర్ అయి ఉన్నా గాని 1.5 పెట్టేసేవాళ్ళం రిస్క్ రివార్డ్ అండ్ స్టాప్ లాస్. సో ఎందుకంటే ఇట్స్ సెకండ్ ఆపర్చునిటీ. ఆల్‌వేస్ 2 రిస్క్ రివార్డ్ అనేది ఫస్ట్ ఆపర్చునిటీగా ప్రిఫర్ చేస్తాము. తర్వాత మోస్ట్‌లీ అన్ని ఆపర్చునిటీస్‌కి మనం 1 రిస్క్ రివార్డ్ ఆర్ 1.5 పెట్టేస్తాము బేస్డ్ అపాన్ దట్ ట్రెండ్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ ట్రేడింగ్ సెషన్. అండ్ వి డోంట్ హావ్ అనాలిసిస్ పార్ట్. మనం ట్రేడ్ తీసుకోలేదు కాబట్టి.
సో ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ డైలీ వీడియోస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. బై.